ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ఈ ఉదయకాలమే ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి జపనీయ గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుతున్నాం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించను. ఈ వాక్యములో ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో సంతోషించనని ఈ వాక్యములో దేవుడైన యెహోవా మన మధ్యలో ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ప్రతి విషయంలో తన ప్రజలను ఆయన నియమించబడిన ప్రణాళిక చొప్పున దేవునితో నడిచేవారు, దేవునితో నిలిచేవారు, దేవునితో ఫలించేవారు. దేవుని సన్నిధిలో ఆ శక్తిని వారు చవి చూస్తారు. అందును బట్టి ఆయన వారిని చూసి రక్షించి, ఆయన వారిని చూసి బహు ఆనందముతో సంతోషించునని వాక్యం చెప్తున్నమాట. మనము ఆరాధించుకునే దేవుడు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. చూడండి, కీర్తనకారుల్లో 147 కీర్తన 5వ వచనాన్ని చదువుతున్నాం. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడని, ఆయన జ్ఞానమునకు మితము లేదు. ఇక్కడ చూస్తే మనం ఆరాధించుకునే దేవుడు అధిక శక్తిమంతుడు, ఆయన జ్ఞానమునకు మితము లేదు. ఈరోజు మనము దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో ఆయన శక్తిని చూడలేకపోతున్నారు. ఆయన జ్ఞానము అధికమైనటువంటి జ్ఞానం, దానికి మితము లేదు. ఏ విధముగా ప్రభుని నువ్వు తెలుసుకొని వెంబడిస్తున్నావు? ఇక్కడ కూడా మనం చూస్తే అధిక శక్తిమంతుడు. యోర్దాను నదిలో బాప్టిజం ఇస్తున్నారు, బాప్టిజం ఇచ్చే యోహాను. అక్కడున్న వారందరూ కూడా సద్దుకేయులు, పరిసయ్యులు, శాస్త్రులు వచ్చి కొందరు బాప్టిజం తీసుకొనొచ్చు ఉండగా మత్తయి సువార్తలో 3వ అధ్యాయము 11వ వచనములో మనం చదువుతున్నాం. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్టిజం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. నేనైతే నీళ్ళలో బాప్టిజం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు మహాశక్తిమంతుడైన సర్వశక్తిమంతుడు. జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఆయన శక్తి సంపన్నతను నీవు చవి చూడాలని దేవుని వాక్యం చెప్తున్న విషయం. ఈ వాక్యములలో మనము దేవుడు మనతో నిబంధన చేసి ఆయన రీతిగా వాక్యము చేత మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయన శక్తివంతుడై ఉన్నాడని, ఆయన శక్తిని మనం పొందుకునే వారమై ఉండాలని, ఆయన వాక్యమును చెప్పినటువంటి రీతిగా నీవు దేవుని సన్నిధిలో నీవు మనసును మార్చుకొని మారు మనసు పొంది ఆయన శక్తిని పొందుకోవాలనే దేవుని వాక్యం చెప్తున్నమాట. లూకాసు వార్తలో 24:19 ఉంటుంది. అక్కడ కూడా మనం చదివితే
ఆయన దేవుని ఎదుట ప్రజల ఎదుటను క్రియలలో కానీ వాక్యములోన కానీ శక్తి కలిగిన ప్రవర్త అయి ఉన్నాడు. చూసారా, ఆయన తన ప్రజల ఎదుట యేసుక్రీస్తులో క్రియలలో కానీ వాక్యములో కానీ శక్తి కలిగినటువంటి ప్రవర్త అయి ఉన్నాడని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. శక్తి కలిగిన దేవుడైన క్రియలలో కూడా వాక్యములో బోధించటములో కూడా ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెబుతున్నటువంటి విషయములో ఆయన వాక్యమును మనము గైకొని ఆ శక్తిని మనము పొందుకోవాలంటే నీ క్రియలు ఎలా ఉన్నాయి? వాక్యం వింటున్నారు కానీ క్రియలు మారట్లా. యేసుక్రీస్తు అక్కడ వాక్యం బోధిస్తున్నారు, వాక్యములో కానీ క్రియలలో కానీ శక్తిమంతుడై ఉన్నట్లుగా రాయబడింది. మనము రోజు రోజుకి కూడా వాక్యాలు వింటూ వాక్యాలు చదువుతూ వాక్యం మీదే మనం ఆధారపడి క్రియలు సరిచేసుకుంటూ దేవుని వాక్యము చేత క్రీస్తు యొక్క శక్తిని పొందుకోవాలని దేవుని వాక్యం ఇక్కడ సూచిస్తున్నటువంటి సూచనలు. కీర్తనలో మనం గమనించినట్లయితే 36వ కీర్తన వాక్యం ఇక్కడ చెబుతున్నటువంటి విషయాలను మనం గమనించాలి. ఈ వాక్యములో మీరు ఆలోచించుము, మీ దేవుడు శక్తిమంతుడు, ఘనతను వహించిన వాడై ఆయనను పోలిన బోధకుడు ఎవడు అని రాయబడి ఉంది. ఆయన శక్తిమంతుడై ఉండి ఆయన పోలికగా పోల్చినటువంటి వారిని ఎవరిని కూడా బైబిల్లో పోల్చలేదు. అంత శక్తిమంతుడై ఉన్నాడు, అంత గొప్పమైనటువంటి కార్యములు కలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ ఉదయకాలమే దేవుడు వాక్యం చెప్తున్నమాట. ఈ విషయాల్లో 4 విషయాలు మనం తెలుసుకోవాలి. ఆయన మొదటిగా శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన యొద్దకు వచ్చిన మీరు నిన్ను చూసి ఆయన సంతోషించాలి, నిన్ను చూసి ఆనందించాలి. ఎప్పుడు నిన్ను చూసి సంతోషం ఆనందం కలుగుతుందో ఆయన శక్తిని పొందుకొని రక్షించబడిన వారు ఎవరైతే ఉంటారో అట్టివారు క్రీస్తును వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆయన వారిని చూసి శక్తి వారిలో కలుగునట్లు సంతోషముతో వారిని ప్రభువు నింపుతాడని వాక్యం చెప్తున్నమాట. రెండో విషయములో అధిక శక్తిమంతుడై ఉన్నాడు కాబట్టి ఆయన గొప్పవాడని నువ్వు తెలుసుకొని జ్ఞానమునకు మించిన కృపా సమాధానము దేవుని వాక్యము చేత నువ్వు సరిచేసుకోవాలని రెండో సూచనలు చూపిస్తున్నమాట. మూడోది, మారు మనసు పొందావు, ఏదో నీళ్ళలో బాప్టిజం పొందావు అయిపోయిందంటే కాదు. ఆ శక్తిమంతుడి యొక్క మహిమ అగ్ని చేత నింపబడినట్లుగా పరిశుద్ధాత్మ చేత మీలో ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడాలని, పరిశుద్ధపరచబడిన జనాంగముగా ఉండాలని యోహాను గారు చెప్తున్నటువంటి సూచనలు. అప్పుడు ఆయన శక్తిని కనులారా చూస్తారు. మరొక విషయములు ఇక్కడ మనం చూస్తే ఆయన బోధించే బోధలో కానీ ఆయన క్రియలలో కానీ శక్తివంతుడై ఉన్నాడు. కాబట్టి మనము అన్ని విషయాలలో కూడా ఆయన శక్తిని పొందుకొని ఆయన మహిమ కలిగినటువంటి కృపలో స్థిరపరచబడాలని లేఖనాలు సెలవిస్తున్నటువంటి మాటలు. ఇంకనూ మనం గమనించినట్లయితే యోబు గ్రంథములో 36వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే, ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడు, ఘనతను వహించిన వాడై ఆయన పోలిన బోధకుడు ఎవడున్నాడు అని రాయబడి ఉంది.
గమనించి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పోలికన కలిగిన వారు ఎవరై ఉన్నారని ఆలోచించమని దేవుని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి ఈ ఉదయమే ఆయన శక్తిమంతుడు, ఆయన శక్తి నీలో కలిగి ఉండాలంటే వాక్యము చేత నీ మనసును సరిచేసుకొని, క్రియలు చేత నీ యొక్క జీవితాన్ని మలుచుకొని, దేవుని వాక్యము విని బాప్టిసము పొంది పరిశుద్ధాత్మైన అనుభవము చేత నీవు నడిపించబడినప్పుడు ఆయన శక్తిని, ఆయన ప్రణాళికను చూడగలుగుతావు. ఆయన కృప నీకు తోడై ఉంటుంది. కాబట్టి ఉదయమే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన శక్తిని నీకును నీ కుటుంబానికి కలుగునట్లు ఈ వాక్యమును బట్టి మీ మనసులు మార్చుకొని ఆయన శక్తిని ఎంతో భయభక్తులతో అనుసరించేవారుగా ఉండాలని దేవుడి మాటలు సూచిస్తూ కళ్ళు మూసి మీ కొరకు ఒక ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం విన్న మీ బిడ్డలను మీ శక్తితో నింపండి. మీరు శక్తి కలిగిన దేవుడు అని ఈరోజు మీ వాక్యము చేత మాతో మాట్లాడుతున్నారు. ఎవరు బలహీనులుగా ఉన్నారు, ఎవరు క్రియలలో లోపము కలిగి ఉన్నారు, ఎవరు మారు మనసు పొంది తిరిగి మరలా లోకములో జీవిస్తున్నారు, అట్టి వారందరినీ మరలు కొలిపి మీ శక్తిని మరొక్కసారి ప్రత్యక్షపరిచి వారి జీవితాలను నూతనపరచమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడనే యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.